అండి అందరు బాగున్నారా? వెల్కమ్ టు కిట్టు ఉషా ఛానల్ అండి. నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఏంటని చూస్తున్నారా, బోటి అనమాట. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు నేను చూపించాలనుకున్నాను. ఇదైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి. దీంట్లో ఇంకా లోపల సామాన్లు ఉంటాయన్నమాట, వేరే ఐటమ్స్. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయాలో మీకు నేను చూపిస్తాను. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇది సంచిలా ఉంటుంది కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట లోపల. ఇది ఒక్కటి వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి మనం, అంతే. ఇవన్నీ బయట తీస్తాను. ఇవన్నీ చాలా నీట్గా చేసుకోవాలి. బోటి ఎక్కడ దొరుకుతుందని చాలా మందికి తెలియదండి. మటన్ షాప్లో వెళ్ళి మనం చెప్తే వాళ్ళు ఉంచుతారనమాట దాంట్లో ఉన్న పొట్టపేగులు అవన్నీ. ఇదేమో పైన చూసారు కదా, సంచిలా ఉన్నదన్నమాట. ఇది వేడి నీటిలో వేయాలి, బాగా వచ్చేస్తుంది నీట్గా. పేగులా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా ముడేసి ఇస్తారు వాళ్ళు మనకి. ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా తీసేసి ఒక్కొక్కటి ఉన్నాయి కదా, ఇవి మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది రివర్స్ చేసుకొని అన్నీ నీట్గా చేసుకోవాలి. మనకి ఇదిగోండి, ఇంట్లో ఇలాంటి పుల్ల ఏదైనా ఉంటే తీసుకోవాలి. తీసుకొని పేగు ఉంది కదా, ఇలా అలా చూపిస్తానండి. కొన్ని ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకోవాలి. అంతే, ఇలా వెళ్ళిపోవాలంటే ఇలా వచ్చేస్తుంది. వెంటనే మనం ఇలా రివర్స్ చేసుకొని వేస్టేజ్ అంతా తీసేయాలండి. దీంట్లో వేస్టేజ్ లాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? అన్నీ ఇలా చేసుకొని చూపిస్తాను నేను. చివర్లు ఇలా వచ్చింది చూసారా, దీన్ని ఇలా పట్టుకొని లాగేస్తే నీట్గా అంతా ఇవ్వండి ఇలా వచ్చేస్తుంది. వేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ రివర్స్ చేశాను అనమాట. దీంట్లో పసుపు ఉప్పు వేస్తున్నాను, కానీ ఇంకా ఉన్నాయండి, పేగులు కాదన్నమాట. ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయండి. ఇవి కూడా రివర్స్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలండి. ఇవన్నీ దీంట్లో కొంచెం బ్యాక్టీరియా లాగా ఉంటుంది అనమాట. ఒకసారి వేడి నీళ్ళు వేసాం అనుకోండి, నీట్గా అయిపోతుంది అన్నమాట. వేడి నీళ్ళు బాగా మరుగుతున్నాయండి, చూపిస్తాను అది కూడా. ఎప్పుడైనా మటన్ కొట్టుకి ఫ్రెష్గా వెళ్ళాలండి. పొద్దున పూట వెళ్తేనే మనకు బోటి దొరుకుతుంది. ఈవినింగ్ టైంలో బాగా చిన్నగా ఉంటాయండి పేగులు, తర్వాత నెక్స్ట్ పెద్ద ఉంటాయి అన్నమాట. ఇవి కూడా సేమ్ యాక్టివ్ మనం అది ఎలా చేసాము దీన్ని కూడా అలాగే చేసుకోవాలండి. ఇలా రివర్స్లో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే దీంట్లో వేస్టేజ్ ఉంటుంది అన్నమాట. వేడి నీళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. లేకపోతే అసలు తినలేము మనం దీన్ని నీట్గా. లేకపోతే అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇలా పెట్టుకున్నాము, అన్నీ వేసుకొని ఉప్పు పసుకోవాలి అనమాట. ఇది ఉంది కదండి, మనం హాట్ వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పుల్ల ఎక్కడ దొరికిందని అడగండి, ఎందుకంటే ఏదో ఇంట్లో ఉందని దాంట్లో తీసేసాను అనమాట. ఇలా వచ్చేస్తుంది చూసారా, ఇలా నీట్గా వచ్చేస్తాను అంతే. వాటర్లో తీసి ఉన్నాయి కదండి, ఇందులో మనం వేసేస్తాము. వేడి నీళ్ళు ముంచాం కదా చూసారా, ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట నీట్గా. పై తోలంతా నీట్గా సరే ఎంత బాగా వచ్చేస్తుందో అనమాట. వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోకపోతే రాదన్నమాట. ఇది నీట్గా తయారు చేసి చూపిస్తాను. మనం బట్టల బ్రష్తో పాముతాం కదా, అలా పామాలి. ఏమంటే బట్టల బ్రష్ కొట్టుకోకండి, సాఫ్ట్తో పామాలి నీట్గా, అదనమాట. ఓకేనా? నాకైతే గంట పట్టింది. అలవాటు లేనకైతే 2 గంటలైనా పట్టవచ్చు. బాగా క్లీన్ చేసుకున్నాను. అవి కదా ఒక మరుగు మరగాలండి వేడి నీళ్ళు, నీట్గా ఉంటాయి. పొద్దున్నే డిస్టర్బెన్స్ అండి, కాకులైనా వస్తాయి, పూలలో పాలలో ఎవరో ఒకరు వస్తుంటారు. అంటే మనం ఏం చేయలేం కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను షార్ట్స్ పెడుతున్నాను, లాంగ్ వీడియోలు చేయట్లేదు. నన్ను సపోర్ట్ చేయండి, తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? కట్ చేసుకున్నాను. ఇంకా నాకు ఒక మరుగు మరిగాయండి, ఇంకొంపేసి ఇవి కూడా కట్ చేసుకొని కడిగి చూపిస్తాను. ఇలా నీట్గా కడిగేసుకోవాలి. ఇవి కూడా కడిగేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ముందర 4 విజులు పెట్టుకొని పక్కగా నీళ్ళు పంపేసి వండుకోవాలండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ నా ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే క్లీన్ చేసుకున్నాను బోటి. మీరు ఉండే ముందర దీనికి బాగా 5-6 విజులు పెట్టి నీళ్ళు పారబోసుకొని ఉండండి. నేను షార్ట్స్లో పెడతానండి కర్రీని, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. కిట్టు ఉషా ఛానల్ సపోర్ట్ చేశారు ఇంతవరకు. యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ అందరు చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇలాంటి లాంగ్ వీడియోలు కావాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్ చేయండి, తప్పకుండా.